హ్యాపీ బర్త్డే మై కన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ గిఫ్ట్స్ సో మచ్. హ్యాపీ బర్త్డే. ఎన్ని గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి చూడు. ఇన్ని గిఫ్ట్స్ ఇదొక్కటి ఓపెన్ ఇదేంట్లో ఓపెన్ చేయి ఏమేమి ఉన్నాయి గిఫ్ట్స్ అని. ఎగ్జాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తావా ఏమేమి ఉన్నాయో? అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారని ఎన్ని గిఫ్ట్స్. కొంచెం 1 అన్నా 2 3 4 5 6 7 ఒక్కదానిలో ఏముందని ఎక్స్పెక్ట్ చెయ్యి. 2 3 6 7 ఎక్స్పెక్ట్ చెయ్యి. ఎక్స్పెక్ట్ చెయ్యి అంటున్నా. ఇదైతే నేను డ్రెస్ అనుకుంటున్నా. హ్యాపీ బర్త్డే మై కన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ ఎక్స్పెక్ట్ చెయ్యి. ఎల్లేమన్నా ఉందా అని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేనా ఇదైతే అనుకుంటున్నా. ఇది పాయింట్ అనుకుంటున్నా. ఓపెన్ ఫస్ట్ ఏది ఓపెన్ చేస్తావు? ఫస్ట్ ఇదే. అదేనా? చెయ్యి ఓపెన్. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయబోతున్నాడు. ఏముంటుందో చూడండి ఫ్రెండ్స్. కష్టపడి నేనే ప్యాక్ చేసిన ఇవన్నీ. ఇదంతా క్రెడిట్ గోస్ టు మీ. ఇంత కష్టపడైతే ఈ కవర్ ఉపయోగపడేలా చింపండి మిస్టర్. మళ్ళీ దేనికన్నా పనికి వస్తుందని చెప్తున్నా. ఇవన్నీ గిఫ్ట్ అయితే తెచ్చింది కదా, నేనైతే అసలు షాక్ అయిపోతున్నాను. ఊహించలేదు. 7 గిఫ్ట్ ఉన్నాయి. అసలు ఏ గిఫ్ట్ లేదో నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఎక్స్పెక్టేషన్ ఏంటది? ఇంకొకటి ఉందా? ఇది ప్యాంట్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైతే ప్యాంట్ అనుకున్నాను ప్యాంట్. ఓపెన్ చేయడానికి కూడా 12కి లేపి గిఫ్ట్ ఓపెన్ చేపిస్తున్నా ఫ్రెండ్స్. చూడాలి ఎంత టైం తీసుకుంటాడో చూద్దాం. చేస్తున్నాను. మీకు ఇష్టమైన జీన్స్. నిద్ర వస్తుందా ఏంటో? వీడియో పెడితే నిద్ర పోతున్నా. నిద్ర వస్తుంది. ఇప్పుడే ఉంటాడే నిద్ర వస్తుంది అప్పుడే. బాగుందా? నచ్చిందా? చూపి మా వాళ్ళకి. బ్లూ కలర్ జీన్స్ బర్త్డే గిఫ్ట్ డ్రెస్ పాయింట్ వచ్చింది. ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసినావా పాయింట్ తీసుకుంటాను. గట్టి కేక్ అంటుతుంది అంత. ఎందుకు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కథం. ఫస్ట్ నువ్వు కేక్ కట్ చేయి. కేక్ కట్ చేసి కేక్ పక్కన పెట్టేద్దాం. లేకుంటే అన్నిటి గిఫ్ట్కి ఇలానే పోసేస్తాను. ఇష్టపడి ప్రేమతో ఉంటే ఇట్లానే ఉంటాయి. నేను చూసుకోలేదు. టైం ఎంత అయింది? సరే గిఫ్ట్ అవి ఓపెన్ చేయి. ఇంకొకటి కట్ చేయి. 12 అవుతుంది కదా. మనం ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాం. అవుతుంది కాబట్టి మేమైతే ఇప్పుడు కేక్ అయితే కట్ చేయాలనుకుంటున్నాము. ఫ్రెండ్స్ అది తీసుకోండి. ఫ్రెండ్స్ నాకు ఎల్లో అంటే ఇష్టం కాబట్టి ఎల్లో తీసుకొచ్చింది. పైనాపిల్ ఫ్లేవర్ ఏదైనా ఎల్లో కలర్ ఉండాలి. షర్ట్ కూడా ఎల్లోనే ఉంది. అది ఇది చూసినా, ఇది కూడా ఎల్లోనే. ఇది కూడా చూసిన, ఇది కూడా కొంచెం అంత ఎల్లోనే. షాక్ కూడా కొంచెం ఎల్లో. బంద్ అయిపో ఫ్యాన్. అది అంటూ పెట్టాలి. అమ్మ వద్దు, ఇలా వద్దు. ఏం కాదు.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అయిపోయింది ఫ్రెండ్స్ కేక్ కటింగ్. చూడండి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. నేను కూడా పెడతా. చల్ల హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది చాలా ఇంకా పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టరా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కేక్ ఇలా కలర్ ఇష్టం కాబట్టి ఇప్పుడు ఇంటిని ఆల్రెడీ గిఫ్ట్ అన్ని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి కేక్ అయితే కొంచెం అయితే వినిపించాను. నాకైతే వినిపించింది. అందుకే ఇది ఇప్పుడు కూడా తిను. ఇది తినగాని నిద్ర మబ్బులో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో అర్థమైతలేదు. అందుకే ఈ కేక్ అయితే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 12 అయిపోతుంది కాబట్టి ఇది ఇంత చాలా కేక్ ఉంది కాబట్టి ఇంత తినలేం కాబట్టి జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొదటికి కేక్ కట్ చేసే ముందే మొదటి గిఫ్ట్ అయితే ఒకటి నేను చూశాను. అది ఒక పాయింట్ జిమ్ పాయింట్ అయితే వెళ్ళింది. ఇప్పుడైతే జిమ్ పాయింట్ ఇదైతే నేనైతే ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇలా ఒక షర్ట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్ట్ ఓపెన్ చేస్తేనే కదా తెలిసేది. ఓపెన్ చేస్తే తెలుస్తుంది. చూస్తున్నావా? చూస్తున్నా. ఇలాంటి ఓపెన్ ఎక్స్పెక్ట్ చేయడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. చూడు ఏంటిది, ఓపెన్ చేయి చూడు. నేనైతే షర్ట్ అనుకున్నా. షర్ట్ కాదా? ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసావే? ఈ ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసినాయి? ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మొత్తం ఉడకపోస్తుంది. ఫ్యాన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండాలి. ఓపెన్, సెకండ్ గిఫ్ట్ ఓపెన్. పర్ర ఓపెన్ ఉంటుంది చూడే. ఏం చూస్తుందో? కవర్లు పర్ర చింపడమే మన పని. నైసా? నైస్. నైట్ డ్రెస్ ఫ్రెండ్స్. బర్త్డేకి ఎవరు నైట్ డ్రెస్ ఇవ్వరు కావచ్చు. ఇది పాయింట్, అది షర్ట్. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కూడా తక్కువ రేట్ ఉందని అంటున్నాడు. అట్లా ఉంటుంది జెంట్స్కి. ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా వాళ్ళకి అంతే ఫ్రెండ్స్. అయినా జెంట్స్లో ఏం గిఫ్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్? మా అంటే పర్సు, బెల్ట్, ఇట్లనే పాయింట్, షర్ట్స్, నైట్ పాయింట్, ఇవి తప్ప ఏముంటాయి ఫ్రెండ్స్? ఏముండవు. గోల్డ్ ఇచ్చేంత బడ్జెట్ లేదు మన దగ్గర. అంతే కదా ఫ్రెండ్స్, ఎంత బడ్జెట్ ఉంటే అంత. ఒకరు గోల్డ్ ఇచ్చారని మనం గోల్డ్ పోతే అది అంతే. సో నెక్స్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్? మిమ్మల్ని మాట్లాడి తినబడదు. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. ఇది గ్రీన్ కలర్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో నెక్స్ట్ ఏంటంటే ఇందులో షర్ట్ ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది అది షర్ట్ అనుకున్నా కానీ అది కాదు, అది ప్యాంట్స్ ఇంతకుముందు సెకండ్ నైట్ డ్రెస్. నైట్ డ్రెస్ అది. నైట్ డ్రెస్ ఇదైతే ఫ్రెండ్స్. అని ఇంట్లో కూడా నేను ఓడిపోతా అనుకున్నా. ఇది ఒక నా షర్ట్ ఇది షర్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఓపెన్. పర్ర పర్ర పర 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 ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది ఫ్రెండ్స్. నేను చెప్పలేదా షర్ట్ అనుకున్నా. షర్ట్ అనుకుని షర్ట్ వచ్చిందంట, ఎక్స్పెక్ట్ చేశాడు. ఇలా నాకు కూడా ఎన్ని గిఫ్ట్స్ ఇస్తే బాగుండు ఫ్రెండ్స్ నా బర్త్డేకి, కానీ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వడు అని తెలుసు వాళ్ళకి తెలుసు. మన ఫొటోస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది అలా ఎవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చిరని. డైమండ్ కావాలి ఫ్రెండ్స్, గోల్డ్ కూడా కాదు. మీరే సాక్షులు, మీరే సాక్షులు. కవర్ చేస్తున్నాడు బాగా. టైగర్, నువ్వు టైగర్, అందుకే నీకు టైగర్ షర్ట్ ఇచ్చా చూడు. వైట్ 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 పిచ్చి, వైట్ ఎల్లో తప్ప షర్ట్స్. సో ఈ షర్ట్ చూడండి ఫ్రెండ్స్, అసలు బాగుంటది ఇట్లా బ్లూ జీన్స్ వైట్ షర్ట్ ఇట్లా వేసుకుంటే బాగుంటది అనేసి ఇలా తీసుకున్నా. అంటే నేను కొంచెం టైగర్ అంటే నాకు బాగా ఇష్టం, అడవిలో సింహం లెక్కనే ఉంటాను కాబట్టి. సో నెక్స్ట్ గిఫ్ట్ రేపు ఇదే వేసుకుంటాడు ఫ్రెండ్స్. ఇది షర్టే, ఓపెన్ చెయ్యి. ఎందుకంటే ఇది నాకు గోల్డ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి గోల్డ్ కలర్లో గోల్డ్ షర్ట్ అనుకుంటున్నాను. చూస్తున్నాయి దీనికైతే ఆపరేషన్ చేస్తున్నా. ఎప్పుడు గిఫ్ట్లు నేనే ఇవ్వడం కానీ ఆయన తీసుకోవడం ఆయన పని. చూద్దాం ఫ్రెండ్స్, మీరే సాక్షులు. నేను 21 గిఫ్ట్ ఇస్తా. చూద్దాం ఫ్రెండ్స్. రావట్లేదా? హెల్ప్ చేయమంటారా? బాబా ఇంత కష్టం. ఒక కత్తెర తెచ్చుకోవచ్చు కదా, బాగానే ఉంది. ఇక్కడ కత్తెర ఉంది కదా, తీసుకో. నీకు రావట్లేదు, హెల్ప్ చేస్తున్నా. గిఫ్ట్లు ఓపెన్ చేయడం అదొక హ్యాపీనెస్ ఉంటుంది, ఎందులో ఏముంటుందని. ఓపెన్ చేయకి అలానే ఉండని. సో ఫస్ట్ గిఫ్ట్ ఇది, సెకండ్ ఇంకొక షర్ట్, థర్డ్ వన్ నైటీ అదొకసారి నైట్ డ్రెస్, ఫోర్త్ షర్ట్. ఇది బాగుంది ఫ్రెండ్స్, ఏది బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే నాకు చెప్పాలని అందులో న్యూస్ అర్థమైందని అందుకే చెప్పాలని అంటున్నా. చూసినా ఎంత మంచిగా ఉన్నాయి, చూసిరా మీరు, మస్తు ఉన్నాయి ఇవి. కాపీసింగ్ చేస్తున్నా, రచ్చ చేస్తుంది. బాగుందా? ఇలాంటి అయితే బాగా ఇష్టం. ఇట్లాంటి మోడల్ చెప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. బయట ఎందుకు ఇష్టం అంటే
నేను చాలా వైట్ ఉంటుంది కాబట్టి వైట్ ఉంటుంది బాగా జోక్ ఫ్రెండ్స్. జోక్గా నిజంగా మొత్తం వైట్ ఉంటుంది. అందుకే ఇది ఈ మోడల్ చెప్పులు తీసుకున్నా. అంతకుముందు ఈ మోడల్ కొత్త వాడిండు, చెప్పులు కాబట్టి ఇక పెట్టుకో. కాకపోతే ఆ మోడల్ పక్కన పడేసింది మళ్ళీ. అందుకే ఇదే మోడల్ తీసుకున్నా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు. ఆల్రెడీ మొన్న షూ తీసుకుంటే దాన్ని తొందరనే ఓపెన్ చేసిండు. చూసి ఫ్రెండ్స్ మీ చెప్పులు కాబట్టి వచ్చింది బయట కింద కింద వేస్తున్నాయి. అదేనా గిఫ్ట్ వాల్యూ? గిఫ్ట్ కాదు, మీ చెప్పులు కాదు. ఏంటో చూసారా ఫ్రెండ్స్, ఇచ్చినంత సేపు కూడా చెప్పులు కొన్నా చెప్పులు ఎక్కడ ఉంటాయి బయటనే ఉంటాయి కదా, అందుకే బయట ఓవర్ యాక్షన్. మంచి ఇప్పు, అందులో ఏమన్నా పలిగిపోయేటి ఉంటే. ఇదైతే ఇప్పుతున్నా, ఇదైతే నాకైతే ఎక్స్పెక్ట్ అయితే పోతున్నా. ఇది ఏందో ఏమో నాకైతే అన్ఎక్స్పెక్టబుల్. ఇది ఏంటిదో అర్థమవుతుంది. గెస్ చెయ్యి, ఏముంటుందో గెస్ చెయ్యి. గెస్ చెయ్యి ఏముంటది. ఏమన్నా ఇక్కడ వజ్రాలు ఇటు తెచ్చింది అమ్మో, వజ్రాలు తెచ్చేంత లేదు. వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగానే వీళ్ళు వజ్రాల వ్యాపారం చేస్తారు అనుకుంటారు. మీ డబ్బులు మొత్తం కుప్ప అయిపోయింది బెడ్. వామని అంటావా? పెట్టుకో స్పెన్స్. స్పెన్స్ పెట్టుకో. నీకే, నీకోసం తీసుకున్నాను. నువ్వు నీకెట్లా ఉంటుంది అంటావేమే? పెట్టుకో. కళ్ళకి అజ్జ ఉన్నాయి. బాబా పాపులము మేము. ఏం బాగుంది, బాగుందంటే ఓపెన్ చూడు, ఏమున్నాయి చూడు. హీరో ఇలా ఉంటాడు, హీరో టైప్ లక్షణాలు బాగున్నాయి కాబట్టి అందుకే ఇది తెచ్చింది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే చూడు. నెక్స్ట్ ఇందులో బాక్స్ లో అద్దాలు. ఇంకే ఉన్నాయి ఫ్రెండ్స్. బెల్ట్ ఫ్రెండ్స్, ఇది జిమ్ ప్యాంట్ ముందుగా ఫస్ట్ గిఫ్ట్ చూసారా ఫ్రెండ్స్. దానికైతే ఈ బెల్ట్ అయితే సరిపోతానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బెల్ట్ అయితే బాగానే ఉంటుంది దానికి. నేను పైన నీకు లవ్ గుర్తు అవుతుంది, మంచిగా బాగానే ఉంది. చూసి ఆపిల్ టైప్ అవుతుంది, మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది ఒకటి, బెల్ట్ ఒకటి వచ్చింది అందులో. ఇది వాచ్. వాచ్ బాగానే ఉందండి ఫ్రెండ్స్. ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. అయితే బాగానే ఉంది, చాలా మంచిది. ఓపెన్ 12 టైం అయితే 12:15 అయితే కావాల్సింది. ఇలా ఇప్పుడు యాక్చువల్ అయితే టైం అయితే 12:15 అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మీకు కూడా అనుకోండి. ఇంత మంచి ముద్దుగా. నాకు ఎంత కొంచెం అంటే నేను వైట్ ఉన్నా సరే కానీ నాకు బ్లాక్ వాచ్ అంటే బాగా ఇష్టం. అందుకే బ్లాక్ వాచ్ తీసుకున్నాను. చూసారు ఫ్రెండ్స్, బాగుంది చేతికి. నాకేం, నేను హీరో కన్నా మంచి ఉంటాను కాబట్టి బాగుంటుంది. పెట్టుకో కొంచెం సేపు పెట్టుకో. రోజు పెట్టుకొని పోతావు మరి? ఇంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగుంది. ఫ్యాష్గా మంచిగా ఉంది. సింపుల్ గా ఉంది. ఒకటి బెల్ట్, ఒకటేమో స్పెట్స్, ఇంకోటి వాచ్ తీసుకున్నాం. మొగోళ్ళకి పర్స్ ఉండాలి కదా, పర్స్ ఉండాలి కదా. అంటే ఎటుపోయినా పైసలు తీయాలన్నా చేయాలన్నా
ఇందులో పైసలు పెట్టుకో నువ్వు, మంచిగా ఉంటది. అవి పెట్టుకోలేనా, నువ్వు తెచ్చింది దానికోసమేనా, ఇది పెట్టుకుని ఇది పైసలు పెట్టుకోవచ్చు అండి. 500 రూపాయలు కట్టలు పెట్టుకోవచ్చు, చేయండి 10 రూపీస్ 50 రూపీస్ అట్లా అని పెట్టుకోవచ్చు. బాగానే ఉంది, ఓకే, నాకైతే నచ్చింది. ఈ కలర్ అయితే నాకు కొంచెం మంచిగా నచ్చింది అనుకో. దీంతో పాటు ఇది కార్డ్ వచ్చింది, ఏంది ఇది, కంగ్రాచులేషన్ అట, నాకు 5 రూపాయలు ఇస్తారట, క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్. 1000 రూపీస్ తీసుకురావద్దా తీసుకొస్తా కానీ టైం వేస్ట్ చేయకు, కానీ గిఫ్ట్ ఓపెన్ చెయ్యి. గట్టిగా టైం వేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకో గిఫ్ట్ ఉంది కదా, ఓపెన్ చేయి. ఇదేమనుకుంటున్నావు, ఇదేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎక్స్పెక్ట్ చెయ్యే, ఎక్స్పెక్ట్ మీ. చెప్పు. ఇది బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు, లేకుంటే కాజు ఇట్లా ఉన్నాయి కావచ్చు, బాదం కిస్మిస్ కావచ్చు. 100% అదే, కాజు ఉంటుంది, బాదం ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది. ఇదైతే ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. నేనైతే ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా మీరు? నేనైతే ఇలాంటి మంచి ఓపెన్ చేస్తా. ఇదైతే దీనికైతే మొత్తం అయితే విప్పడం జరిగింది. ఇదైతే కాస్ట్ ఏం చెప్పను అవసరం కాస్ట్ తెలియదు, మళ్ళీ అందరికి మీకు చెప్తానండి. ఈ లేడీస్ ఎట్లుంటుంది ఇంతే కాస్ట్ కూడా తెలియదు. మొగలు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అన్ని రకాలుగా ఆలోచించాను. ఆడవాళ్ళకి ఏముండయా? ఆడవాళ్ళకి ఉంటాయి, అంటారు. నేను అందుకే చెప్పిన సీజర్ తెచ్చుకోని, గన్ను తెచ్చుకో. ఎల్లు సీజర్ లేంది ఇప్పరాదు. ఎక్కడ ఉంది సోఫా? ఇలా వెళ్ళి అలా వచ్చేసి లాస్ట్ టైం గిఫ్ట్. దాన్ని ఇప్పనీకే నానా కష్టాలు పడతాను. గిఫ్ట్లు కూడా ఇప్పడానికి ఇంత కష్టపడతారని మా ఆయన చూసినాక కూడా తెలిసింది నాకు. ఓకే, మా ఆయన డైలీ యూజ్ చేసేదే ఫ్రెండ్స్, డైలీ వాడతాడు వీటిని. అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అడుగుతాడు డైలీ నన్ను. ఎక్స్పెక్ట్ చేసావా? నేను కాజు బాదం అన్ని కావచ్చు అనుకున్నా, కానీ మీరు కిరికిరి అంటున్నా, ఏం అర్థం అవుతుంది నాకు. ఓహో, ఇవన్నీ ఏంటి అని ఎట్లా అది ఏమంటారు దాన్ని? మార్కరా, వైట్ బోర్డ్ ఎట్లా? నాకు తెలీదు. ఊకే అడుగుతాడు ఫ్రెండ్స్, అందుకే ఒకసారి అన్ని కలర్స్ తీసుకున్నాను. మార్కర్ లా ఉంటది, ఇట్లా అన్ని కలర్స్ వస్తాయి ఇందులో. మొత్తం కలర్స్ వచ్చేసి 24 స్కెచెస్ ఉన్నాయి ఇందులో. చూడండి, బాగున్నాయి. కాకపోతే మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చినాయి నాకు ఇవి. ఆల్రెడీ గీకడం స్టార్ట్ చేసింది చిన్నపిల్లగాని లెక్క. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. పండా వేసుకో ఇక. పండా వేసుకుంటాడు ఇక. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ఇది మొత్తం కాజు, కిస్మిస్, ఇలాచీలు వంట చేస్తావు ఏంది? ఇలాచీలు లవంగాలు, ఇలాచీలు లవంగాలు తింటారా? బాదం పిస్తా అది హెల్త్ కి మంచిదని తింటారు. ఇది కొంచెం నాకు కొంచెం డిజైన్ చేస్తాను, అది చేసుకుంటా కాబట్టి
ఈయనకి తెచ్చి ఊరికి అడుగుతాడు ఫ్రెండ్స్, ఎక్కడ పెట్టుకొని ఇల్లు మొత్తం ఎత్తుకుతాడు. అందుకే ఒక్కసారి 24 కొనిచ్చాను. ఇంకా నన్ను అడగడు. ఓకే, ఇవైతే ఫ్రెండ్స్ అయితే బాగానే ఉన్నాయి. బాగున్నాయి. నీకు ఏది నచ్చింది ఇందులో గిఫ్ట్ లో? అన్నిట్లలో బాగా నచ్చింది అంటే ఇదనుకో. అదా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మేము చేస్తున్నాం కాబట్టి అన్ని రకాలుగా రాస్తుంటా కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి విషయం మరెన్నో పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. నేను చెప్పాలా మాట? నేను చెప్తున్నా, నువ్వు చెప్తలే కాబట్టి నేను చెప్పుకుంటున్నా. నీకొకటి చూపియాలి, చూపియనా? రెడీయా? చూపెట్టు. రెడీ? వన్స్ అగైన్ చూపిస్తా. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకో. ఓపెన్. మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, యూట్యూబ్ లో యాడ్ చేశాను వీడియోలో. ఎక్స్పెక్ట్ చేయలే, ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అట్లుంటా మనతో. నీకోసం కష్టపడి నా ఓన్ డబ్బులతోనే. ఇక్కడ చూసావా ఫోటో? ఫుడ్ డొనేట్ చేపిస్తా. డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. నచ్చిందా? ఎక్స్పెక్ట్ చేయలే కదా. అయితే ప్రతి బర్త్డేకి గిఫ్ట్స్ అన్ని నార్మల్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తారు. నాకేమనిపించింది అంటే ఎప్పుడైనా మేము ఇప్పుడు అని కాదు, ప్రతి బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ మేము ఫుడ్ అనేది డొనేట్ చేస్తాం. మాకు ఎంతో కొంత చేయాలనిపిస్తుంది. సో పోయిన యానివర్సరీకి కూడా మేము ఫుడ్ డొనేట్ చేసాము 10 మెంబర్స్ కల్లా. ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఇస్తాం మేము, ఇప్పుడని కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్క్ బిజీ వల్ల ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయలేం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే మన పేరు మీద మా వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తారు. సో అది నేను కనుక్కొని వాళ్ళకి అమౌంట్ పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఫుడ్ డొనేట్ చేసి మనకు ఆ వీడియో అనేది పంపించారు. నేను మీకు వీడియోలో పెడతాను చూడండి. ఎలా అనిపించింది వీడియో చూసాక? నిన్న నిన్న ఈ టైంకి పంపించాను ఫ్రెండ్స్. అసలు నేను మిడ్-నైట్ లోనే పంపించిన అమౌంట్. అది కూడా ఏ అమౌంట్ తెలుసా? మన బిజినెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ ఉంది, ఆ వచ్చిన డబ్బులు వాళ్ళనే అందరు ఫోన్ పేనే చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఫోన్ పేనే చేస్తారు. ఆ ఫోన్ పే చేయడం వల్ల ఆ డబ్బులతోనే నేను పంపించడం జరిగింది. చెప్తాను మీకు కూడా రేపు చెప్తాను నేను ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. మా ఆయన బర్త్డే అయితే మిడ్-నైట్ లంచ్ జరిగింది. ఇలా చేశాను సెలబ్రేషన్. ఎక్స్పెక్ట్ చేయలే. అదే ప్రతి ఇయర్ ఏదో ఒకటి చేస్తాను, ప్రతి ఇయర్ చేస్తాను కదా నీకు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మై డియర్. అసలు అయితే గ్యారంటీ అయితే మామూలుగా ఇవి ఎప్పుడు పంపించిందో వాళ్ళకి ఎవరందరూ కిరణ్ అన్న అంటే షాక్ అయిపోయాను. ఎప్పుడు పంపించిందో తెలియదు నాకు. వాళ్ళంతా ఎందరో అన్నదలు ఉంటారు కాదు, అలాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరు కొంచెం తమకు తోచిన విధంగా ఎంతో కొంత హెల్ప్ చేయాలి.
అప్పుడప్పుడు నాకు తోచిన విధంగా ఎవరికైనా నాకు నా యొక్క ఛాయశక్తిలో ప్రతి ఒక్కరికి నేను ఎంతో కొంత ఇస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మంచి మంచి పుట్టినరోజు జరుపుకుంటారని, అదే వాళ్ళ కుటుంబ సంతోషంతో పాటు వాళ్ళకి ఎవరైతే నచ్చుతో ఇట్లా అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇట్లా ఇస్తే ఆ తృప్తి అనేది చాలా వేరుగా ఉంటుంది. అదొక డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి ఒక 10% వచ్చినా ఒక 1 రూపీ ఖర్చు పెట్టడంలో తప్పులేదు ఫ్రెండ్స్. తప్పేం ఆ లేదు. 1 అలాంటి రూపీ వాళ్ళకైతే మనకి మళ్ళీ తిరిగి వస్తది. ఆ! అదే నమ్ముతాం మేము గూడా. మాకు 10 రూపీస్ ఉంటే మేము 1 రూపీ ఖర్చు చేయాలని చూస్తాం అంతే. మనకి మనం తినే దానిలో వాళ్ళకి కొంచెం పెడుతున్నాం కదా ఫ్రెండ్స్, అదే మనకి పుణ్యం. మనకున్నా లేకపోయినా కొంచెం లేని వాళ్ళను చూస్తే బాధ అనిపిస్తది. సో నేను కూడా నుండే వచ్చాను కాబట్టి నాకు అది తెలుసు కాబట్టి నేను ప్రతిసారి నేను ఏదో ఒకటి చేయాలనే చూస్తాను. సో మీరు కూడా మీకంటూ సహాయం చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్. మీకు బర్త్‌డే అయితుంటదండి. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటదండి. అయితే ఇదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాను. నాకైతే హ్యాపీగా ఉంది. పర్లేదు, ఓకే. ఇలాంటివి చేసుకోండి. ఓ 2000, ఓ 1500 కావచ్చు, ఖర్చు 2000 కావచ్చు, 3000 కావచ్చు, ఏం ప్రాబ్లమ్. మన యొక్క బడ్జెట్ మనకి ఎంత దోస్తే ఓకే. అంత. వాళ్ళకి పెట్టడం వల్ల మనకు ఒక 1000 రేట్లు కూడా మనకి ఏదో రకం దేవుడు కల్పిస్తాడు కాబట్టి నేనైతే హ్యాపీగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి. ఏదైతే మా ఛానల్‌లో ఎవరైతే చూడలేదో చూడండి. చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను పర్సనల్ లోన్ చేపిస్తుంటా అన్ని బ్యాంకుల్లో. మీకేమైనా లోన్స్ ఏమైనా కావాల్సిన వారు కూడా నన్ను సంప్రదించండి. అందుకని బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆఫర్ మంచి మంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని, ఐసీఐసీ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు మంచి ఆఫర్స్ కావాలన్నా నన్నైతే సంప్రదించండి. నా నెంబర్ అయితే మీ స్క్రీన్ పై అయితే నెంబర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ.